నెయిల్ గ్రోత్ వీడియో పెట్టిన నెక్స్ట్ డే నెయిల్ విరిగిపోయింది. దీన్ని నజర్ అనుకోవాలో లేక మై బ్యాడ్ అనుకోవాలో నాకే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలాంటివన్నీ పాజిటివ్‌గా తీసుకోవాలి. ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి ఉంటది. సో, ప్లాన్ బి ఏంటంటే ప్రెస్ ఆన్ నెయిల్స్. దానికోసం నేను ఓవెల్ షేప్‌లో ఉన్న ప్రెస్ ఆన్ నెయిల్స్ తీసుకున్నాను. ఈ కిట్ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో కొనుక్కున్నాను. ఇప్పటికి అది అలానే ఉంది. నాకు అవసరమైనప్పుడంతా ఇవే యూజ్ చేస్తాను. దగ్గర దగ్గర ఒక 1000 ఎన్నో వచ్చాయి. కరెక్ట్‌గా నా నెయిల్స్‌కి సరిపోయినవన్నీ, ఫిట్ అయినవన్నీ తీసి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత గ్లూ స్టిక్కర్స్‌ని అంటించుకున్నాను. కరెక్ట్‌గా మన వేళ్ళన్నిట్లికి కరెక్ట్‌గా ఫిట్ అయినట్టే చూసుకోండి. అండ్ గ్లూ కూడా అలానే ఉండేటట్టు చూసుకోండి. ఆఫ్టర్ దట్ అది పీల్ చేసి కరెక్ట్‌గా ఫిట్ చేయండి ఆర్టిఫిషియల్ నెయిల్‌ని. లైక్ అదే ప్రెస్ ఆన్ నెయిల్‌ని. ప్రెస్ చేసి గట్టిగా ఒక 30 సెకండ్స్ పట్టుకోండి. అలా అయితేనే లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. అది పెట్టుకున్న తర్వాత చెక్ చేయండి. లైక్ ఇలాగ గట్టిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి అది ఫిట్‌గా ఉన్నాయన్న తర్వాతనే నెయిల్ పాలిష్ అప్లై చేయండి నెయిల్స్‌కి. మీరు ఆ నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత చూస్తే ఒరిజినల్ నెయిల్స్ తెలీదు అండ్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా తెలియనంత డిఫరెన్స్ కూడా తెలీదు. అంత నీట్‌గా ఉంటాయి. మీరు టైం టేకెన్ అయినా పెట్టుకునే విధానంలో ఉంటది. అండ్ వాటర్‌లో ఒక 3 అవర్స్ వరకు హ్యాండ్స్ పెట్టకుండా ఉండండి. ఎందుకంటే లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలంటే మినిమమ్ వాటర్‌లో పెట్టకండి. చూసారా లుక్ లైట్ వేసుకున్నా, లైట్ ఆపినా కూడా అదే లుక్ ఉంటది. అండ్ చాలా బావుంటది. మీకు కావాలంటే ఆ నెయిల్స్ లింక్ పెడతాను. ప్రొడక్ట్స్ లింక్స్‌లో పెడతాను. చెక్ చేయండి. నా ఫ్రెండ్‌కి కూడా పెట్టాను. తనదెలా ఉంది, నాదెలా ఉంది. సరే టేక్ కేర్. ఫీల్ బై.